హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చాము. ఈరోజే వచ్చాము, ఈవినింగ్ అయింది. సో మీకు విలేజ్లో అన్నీ ఆల్మోస్ట్ మొత్తం వ్యవసాయమే ఉంటుంది. సో అది మీకు చూపెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇదంతా వంకాయ తోట ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఇల్లుని చూపెడతాను మీకు. సో చూడండి, ఇదే ఇల్లు. ఇంటి వెనకాలనే ఇంత దగ్గరగా చాలా వరకు పొలాలు ఉన్నాయి. ఇదేమో వంకాయ తోట. తర్వాత కొంచెం లాంగ్లో మక్క పెరడు ఉంది, వరి ఉంది, చాలా వరకు అన్నీ ఉన్నాయి. ఇక మామిడి తోటలు కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ తీద్దాము అని అనుకుంటే జస్ట్ అంత టైం దొరకట్లేదు. సో ఇది మాత్రమే తీసాను. ఎంతైనా మన హైదరాబాద్ నుంచి విలేజ్కి వచ్చేసరికి ఆ ఫీలే వేరు. మన నేటివ్ ప్లేస్కి వస్తే ఫీల్ అసలు మనము చెప్పలేకపోతాము, అంత బాగుంటుంది. సిటీలో ఉండి ఆ డిస్టర్బెన్స్, ఆ పొల్యూషన్ అంతా ఉండి ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఎందుకంటే ఈ 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది. సో దట్స్ వై, అందుకే వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. సో చూడండి, వంకాయ తోట ఎంత దగ్గరగా ఉంది. ఎక్కువ వరకైతే మన విలేజ్లో వెజిటేబుల్స్ అసలు కొనుక్కోవడం ఉండదు. డైరెక్ట్ ఫ్రెష్గా చెట్ల నుంచి తీసుకొని వండుకోవడమే ఉంటుంది. అప్పుడు ఆ కర్రీ కూడా మనకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా అనిపిస్తుంది మనకి. సో చూడండి ఎంత బాగుంది. మనం చాలా వరకు ఉన్నాయి ఇక్కడ, వంకాయలు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. సో పల్విత్ మీకు చూపించబోతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకటి వంకాయ తోట. ఇక్కడ కూడా వంకాయలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మా మామ చెప్పింది కదా, వెనకాల కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ చూడండి. అక్కడ ఒక ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది కూడా వంకాయనే. మ్యాంగో చెట్టు అయితే మా ఇంట్లోనే ఉంది. సో మామిడికాయలు కూడా దానికి ఆల్మోస్ట్ వచ్చేసాయి. అంటే ఇంకా మామిడి పిందలే, ఇంకా పండలేదు. అవి తినే మామిడికాయలే. చూడండి ఎంత బాగుందో. చెట్టు మించి తీసుకొని తిన్నాం. కచ్చగా ఉన్నా కూడా కట్ చేసుకొని అయితే తిన్నాము. చాలా బాగుంది. ఉప్పు పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇక మార్నింగ్ ఎలా ఉంటుంది మన విలేజ్లో, అలుకు చల్లడం అంటే కల్లాపు చల్లడం, ముగ్గు పెట్టడం, అదేమో ఎర్రమన్ను. ఇక నేను వేసిన గోరు ముగ్గు చూడండి. నాకు ఆల్రెడీ గోరు ముగ్గు చిన్నప్పటి నుంచి వేసే అలవాటే. అందుకే సింగిల్ ముగ్గు వేయకుండా గోరుతో ముగ్గు వేశాను. బాగుంది. అక్కడ అంతా అలుకు చల్లిన తర్వాత ఎక్కువగా ఇలానే వేస్తారు కదా, సింగిల్ ముగ్గు వేయకుండా గోరుతో వేసేదాన్ని గోరు ముగ్గు అంటారు. అంటే 2 లైన్లు 3 లైన్లు వచ్చేస్తుంది. ఇక మార్నింగ్ వైపు చూడాలి ఎంత బాగుందంటే, అటు బర్డ్స్ సౌండ్, ఇంకా వాటర్ సౌండ్, పక్కనే చెరువు కూడా ఉంటుంది, అది కూడా బాగుంది. ఇది మా అత్తయ్య వాళ్ళ విలేజ్. ఇక్కడ 1 ఇయర్కి ఒకసారి రావడమే కష్టం. అందుకే ఈ ఇయర్ వచ్చాం. ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా ఐలవను కొమరేని మల్లన్న జాతరకి వెళ్దామని వచ్చాం. చెప్పాను కదా,
ఐనవోలు కొమరేలి మల్లన్న జాతరకి వెళ్దామని వచ్చాం. కారుకి అయితే పూజ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుని దగ్గరికి జాతరకి వెళ్ళేటప్పుడు కారుకి అయితే పూజ చేసిన తర్వాత కారు ముందు ఒక కొబ్బరికాయ కొట్టి మనం స్టార్ట్ అవుతాం కదా, అదే ఎప్పటి నుంచో వస్తుంది. అలానే మేము కూడా చేశాను. ఫస్ట్ కారుకి బొట్టు పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసాను. ఇక ఇదైన తర్వాత మూవ్ అయిపోయాం, జాతరకి రెడీ అయిపోయాం. ఫస్ట్ వరంగల్కి వెళ్ళాం. వరంగల్ నుంచి ఐనవోలు జాతరకి వెళ్ళాం. చూడండి, మల్లికార్జున ఆలయం అయితే వచ్చేసింది. ఇక ఫస్ట్ వెళ్ళగానే మనం ఏం చేయాలి, అక్కడ బోనం వండాలి. ఈ బోనం వండడం, పట్నాలు వేయడం ఇవన్నీ మాకున్నాయి. ఫస్ట్ అయితే బోనం చేసాం. బోనం చేసిన తర్వాత మెల్లగా చావ కూడా తీసాము. దీన్ని ఇలా కూడా చేస్తాం. ఆ రథంని, దేవుడు ఉంటాడు రథంలో, గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడం. గుడి ఎంత అయితే మనకి ప్లేస్ ఉంటుందో అంతవరకు మనం చావ తీయడం అంటారు దీన్ని. దేవుడిని ఊరేగింపు అన్నమాట. ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం అని అన్నీ ఉన్నాయి. ఇక బోనం అయింది, చావ తీయడం అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతే. ఇక ఏమంటే వంటలు చేసుకున్నాం. అక్కడ పోపు కూడా వేయద్దు, అదొక ప్రత్యేకత. కలిపి పెట్టుకోవాలి మనం. అక్కడ కర్రీసే ఉంటాయి అన్నీ. నాన్ వెజ్ మాత్రం అస్సలు చేయకూడదు. నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ లేదు. ఐనవోలు జాతరలో లేదు, కొమరేలి జాతరలో కూడా లేదు. ఇక పట్నానికి రెడీ చేస్తుంది. అంటే బోనం పెట్టడానికి ముగ్గు వేస్తారు. ఆ ముగ్గును రెడీ చేస్తూ వండిన ప్రిపేర్ చేసిన బోనాన్ని ముగ్గు వేసి మాత్రమే, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడే చేస్తారు. చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారో, అసలు ప్లేసే లేదు, ఓపెన్ ప్లేస్ చాలా వరకు నిండిపోయింది. మేము ఆ రోజు లాస్ట్ బుధవారం వెళ్ళాము. అందుకే ఉగాది పండగకి ముందే ఐలోని కొమరేలి జాతర జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ముగ్గు వేసిన తర్వాత దాంట్లో బోనం పెట్టడం జరుగుతుంది. బోనంని కూడా, వండిన బోనాన్ని కూడా పూజించాలి. దాన్ని పూదియడం అంటే మీన్స్ ఎక్కువగా బండారితోటి జరుగుతుంది. బండారి అంటే పసుపు. ఈ పసుపే బొట్టుగా పెడతారు. చూడండి, మేము ఆల్రెడీ పసుపు బొట్టు పెట్టుకున్నాము. ఈ పసుపే బొట్టు. అక్కడ కుంకుమ అసలు యూజ్ అయితే ఎక్కడ చేయలేదు. మొత్తం పసుపుతోటే ఈ బొట్టు పెట్టుకోవడం అంతా. ఎక్కడ వాళ్ళు మనకు టెంపుల్కి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కూడా మనకి అందులో కూడా బండారీనే బొట్టుగా పెడతారు. నాకు ఇంత బండారి కూడా అయ్యగారు వాళ్ళు కట్టించారు, పంతులు వాళ్ళు. ఇక బోనంకి బంతిపూలతోటి అలంకరించిన తర్వాత బయటనే బోనం పెట్టేసి మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మాత్రం బోనం ప్రిపేర్ చేయాలి. ఇక్కడ బోనం ప్రిపేర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక అయిపోయిన తర్వాత చిన్నోడు దానిపైన దీపం వెలిగిస్తున్నాడు. బోనం వండిన తర్వాత బంతిపూలతో అలంకరించి నైవేద్యం పెట్టిన తర్వాత దీపం వెలిగించి బోనాన్ని రెడీ చేయడం. ఇదే మా మల్లన్న బోనాలు. ఈ బోనమే అక్కడ ప్రత్యేకత. ఎవ్వరు వెళ్ళినా కానీ బోనం చేయకుండా అసలు రారు. మెయిన్గా బోనమే ఆ దేవుడికి నైవేద్యం. ఇదంతా చూడండి, ఇక్కడ పెద్దగా ఉంది చాలా వరకు. కాకతీయులు ఎంత అంటే 12వ శతాబ్దంలో మేబీ కట్టుండొచ్చును. అన్ని బండరాళ్ళే. ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. కాకతీయ కళాతోరణం అది. ఎక్కడైనా ఆ తోరణాలే ఉన్నాయి. 4 దిక్కులు ఉన్నాయి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు మాకు ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత బట్టలు కూడా పెట్టడం జరిగింది. ఆ ఫీలే బాగుందబ్బా. ఎందుకంటే లోపలికి తీసుకుపోయి, గర్భగుడిలోకి తీసుకుపోయి మాకు దర్శనం చేపించి బట్టలు పెట్టడం అనేది చాలా బాగుంది. మాకు చాలా అదృష్టంగా మేము భావించాము. ఇక అదంతా ఐలోని జాతర అయిపోయింది. ఇది కొమరవెల్లి మల్లన్న జాతర. యాక్చువల్గా ఐలోను కొమరవెల్లి మల్లన్న ఇద్దరు ఒకటే, ఆ రూపాలు మాత్రం ఒకటే. ఐలోని చిన్న దేవుడు, కొమరవెల్లి పెద్ద దేవుడు. ఐలోని జాతర అయిపోయిన తర్వాత కొమరవెల్లి జాతరకు వచ్చాం. ఇక్కడ కూడా సేమ్ బోనాలు. ఇక్కడ మాత్రం మేము నజర్పట్నం వేయించాము. ఐలోన్ దగ్గర చావ తీసాము. కొమరేలి మల్లన్న దగ్గర మాత్రం ఈ పట్నాన్ని ఏమంటారంటే నజర్పట్నం. ఆ పట్నాలు కూడా చాలా వరకు పేర్లు ఉన్నాయి. ఇక నాకైతే ఇదివరకు తెలియదు కదా, అత్తమ్మ చేసిన దాన్ని బట్టి ఈ నజర్పట్నం అని తెలిసింది. ఈ పట్నం కూడా వేయించుకోవడం జరిగింది. అక్కడ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఫ్రీగా వెళ్ళిపోయాము. మా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మాకు దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది. వాళ్ళు బాగా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక ఇదేమో కొమరవెల్లి నజర్పట్నం. ఈ పట్నం కూడా అయ్యగారు చాలా బాగా మాకు స్పందించి చాలా బాగా చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక
ఆ తర్వాత ఏం జరిగిందంటే తన ఎత్తు మేము బంగారం కూడా తీసుకున్నాం. బంగారం అంటే బెల్లం, చక్కెర 68 కేజీల బంగారం తీసుకొని అక్కడ పంచిపెట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఎప్పుడు వెళ్ళినా సరే మేము పుట్టెంట్రుకలు ఇచ్చినట్టు ఇచ్చి కొమరవెల్లి మల్లన్న జాతరలో బంగారం తీసుకొని అక్కడే పంచి పెడతాము. 68 కేజీల బంగారం. ఇక ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకున్న తర్వాత ఇదేమో ఇంట్లోనే వండాం. ఈ బోనం ఇంట్లోనే వండి ప్రిపేర్ చేసాం. ఐలోనికేమో బయట వండాలి, ఇక్కడనేమో కొమరవెల్లి జాతర కాడ ఇక్కడ అండి ఈ బోనం సమర్పించాం. సో ఇది ఫ్రెండ్స్ ఐలోని కొమరవెల్లి మల్లన్న జాతర మెమరీస్ అన్నీ నేను షూట్ చేయడం జరిగింది. అది వీడియో రూపంలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ మాత్రం